నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 5 న్యాయ్ 25 గ్యారంటీలతో హస్తం మేనిఫెస్టో అన్ని వర్గాలకు లబ్ధి జరిగేలా రూపొందించామన్న శ్రీధర్ బాబు. జనజాతర సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ముఖ్యమంత్రి. కాసేపట్లో ధర్మపురిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసీ నిషేధానంతరం తిరిగి ఇవాళ కేసీఆర్ ప్రచారం. రాత్రి రామగుండంలో గులాబీ దళపతి రోడ్ షో. బారాసా ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానన్న విఠల్. టీఎంసీ హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందన్న ప్రధాని. విపక్షాలు దేశాన్ని విభజించడం తప్ప అభివృద్ధి చేయలేవని ఆరోపణ. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ భయపడి పారిపోతున్నారంటూ ప్రధాని మోదీ ఎద్దేవా. విభజన చట్టంలోని హామీలు సహా రాష్ట్రానికి సంబంధించి 23 కీలక అంశాలను అమలు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారు చేశామన్న మంత్రి ఎన్నికల ప్రణాళిక తయారీకి ఎంతో కసరత్తు చేశామని వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పిన ప్రతి అంశం నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, మైనింగ్ వర్సిటీ, రామగుండం, మనుగూరు కొత్త రైల్వే లైన్, ఐటీఐఆర్ పునరుద్దరణ, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు, కేంద్రీయ నవోదయ విద్యాలయాల పెంపు, సైనిక పాఠశాలల ఏర్పాటు సహా కేంద్రం నిధులు స్థానిక సంస్థలకు నేరుగా అందేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సహా పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితోని సంప్రదింపులు చేసి రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంగా రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. ఈ రోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, రామగుండం మనుగూరుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఐఐఎస్సీఆర్ ని ఏర్పాటు చేయాలని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని, ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఏర్పాటు చేయాలి, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యటం జరుగుతుందని, సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలతో పాటు ఐటీఐఆర్ ప్రాజెక్టు ని పునఃప్రారంభం చేస్తామని, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాని కల్పించడంతో పాటు మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం, ఇవి ప్రధానమైన అంశాలు. నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన నిర్వహించే రాహుల్ గాంధీ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదరించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సభాస్థలి వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు చేశారు.
భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోల్ గాని ఖానాపూర్ గాని నిర్మల్ గాని మరి అదే విధంగా కొంత బోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ సామాన్యురాలు ఒక టీచర్ ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా చేయిగుర్తు కోటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5గురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు రాష్ట కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్లో పనిచేస్తున్న పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, అస్మతుల్లా స్లీం, కోయా గీతలను అరెస్ట్ చేసి వారి నుంచి 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్, 2 కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దర్యాప్తులో పలు అంశాలను పోలీసులు గుర్తించారు. గత నెల 23న మెదక్లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనగా రిజర్వేషన్లపై మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణ వాట్సాప్ కి వచ్చింది. ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూపులకు ఫార్వర్డ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మిగిలిన వారు వారి వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాల్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో నిజం లేకపోవడంతో ట్విట్టర్ నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచగా 10,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బారాసా ఎమ్మెల్సీ దండ విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్సీగా దండ విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించిన హైకోర్టు 50,000 రూపాయల జరిమానా విధించింది. దండ విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో బారాసా తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి ఆ తర్వాత ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారికి ప్రకటించారు. దండ విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ను తాను ఉపసంహరించుకోలేదని పత్తిరెడ్డి పేర్కొన్నారు. తనను ప్రతిపాదించిన కిషన్ సింగారి తన సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను సమర్పించారని ఆయన వాదించారు. రాజేశ్వరరెడ్డి పిటిషన్పై సంతకాలను, నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలను హైకోర్టు కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి నివేదిక తెప్పించింది. అడ్వకేట్ కమిషన్ నివేదిక, సాక్షుల విచారణ, ఇరువైపు వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే అప్పీల్కు కొంత సమయం ఇవ్వాలని విఠల్ తరపు న్యాయవాది కోరడంతో తీర్పు అమలును 4 వారాలకు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ దండ విఠల్ స్పందించారు. తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తానని తెలిపారు. ఇతర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో తనకు సంబంధం లేదని చెప్పారు. తీర్పుపై అప్పీలుకు 4 వారాల గడువు ఉందని, సుప్రీంకోర్టులో న్యాయం జరిగి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పీఎం వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కేటీఆర్ ప్రధాని చట్టం కంటే గొప్పవారా, ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలాగైతే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మహిళల విషయంలో భాజపా వైఖరిని తప్పుపట్టిన ఆయన మణిపూర్లో మహిళలపై అకృత్యాలు పట్టించుకోరా అని, బిల్కిస్ బానో కేసులో రేపిస్టులను విడుదల చేస్తారని ఆరోపించారు. మహిళా రెజ్లర్ల ఆందోళనను పట్టించుకోరా అన్న కేటీఆర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న ప్రజ్వల్ రేవన్న కోసం ప్రధాని ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. బేటీ బచావోను ప్రోత్సహించే భాజపా విధానం ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిన్నటిదాకా మెదక్ జిల్లాకే నిధులు ఖర్చు చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట అభివృద్ది కాలేదని చెప్పడం హాస్యాస్పదమని బారాసా నేత హరీష్ రావు అన్నారు. సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి రుణపడి ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్కు తాను కట్టుబడి ఉన్నానన్న హరీష్ రావు 15 ఆగస్టు వరకు 6 గ్యారంటీలు, 2 లక్షలు రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తారన్నారు. లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా? అన్నింటికంటే మించి సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇవాళ తెలంగాణ పార్టీని పుట్టించింది. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే. ఇవాళ సిద్దిపేటకు, కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా? ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా? ఏది నిజం?
రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నాడు. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నేను చేసిన ఛాలెంజ్ ను స్వీకరించమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా, నువ్వు స్వీకరించలే. ఇప్పటిదాకా సొల్లు మాట్లాడుతున్నావు. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ చేయండి, నేనే నీకు శాల్వ కప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేట. సరే, ఇప్పటికైనా చెంపలేసుకొని ఆ 15 ఆగస్టుకైనా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు. దానికి నువ్వు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఐ స్టాండ్ బై మై వర్డ్. మళ్ళా ఎన్నికల్లో పోటీ కూడా చేయను. నువ్వు సిద్ధమా? రాజీనామా. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలంటూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ కొత్త హామీలతో వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. భాజపా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన పథకాలతో మేనిఫెస్టో రూపొందించి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కలిపిన 7 మండలాలను విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేర్చలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే బారాసా చేతులెత్తేసిందన్న కిషన్ రెడ్డి హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ నేతలను రాష్ట్ర ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రణాళిక లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనేది ఇందులో ఏ మాత్రం పసలేనటువంటి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నటువంటి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రాసెస్ లో ఉన్నటువంటి ఈ రోజు ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఈ రోజు మన ముందు కనిపిస్తా ఉంది. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం. రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నాడో తప్పో ఆయన తప్పు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇది బైఫర్కేషన్ యాక్ట్ లో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ కదా పెట్టింది. వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది? మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నా. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈ రోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. న్యాయంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనటువంటి మరి ఈ యొక్క ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వము ఈ రోజు లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అందుకే ఈ రోజు తన వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడం కోసము భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లో అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించబోతా ఉన్నాం. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ కాడి పడేసింది. తెలంగాణ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదు, గాడిద గుడ్డు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమని చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పేదలకిచ్చే 5 కిలోల ఉచిత బియ్యం గాడిద గుడ్డ అని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు, రైతు భరోసా 15,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఇది కాదా గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని భాజపా మార్చదని, ఇప్పటికే 100 సార్లు మార్చింది కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పించేది భాజపా అయితే రిజర్వేషన్లు తీసేసేది కాంగ్రెస్ అని విమర్శించారు. ముస్లింలను భాజపా ఆదుకుంటే కాంగ్రెస్ వాడుకుందని దుయ్యబట్టారు. మొన్ననే సీఎం గారు నిజంగా కేంద్రం ఏమి ఇయ్యలేదు, గాడిద గుడ్డులు ఇచ్చిందని అంటున్నారు. 5 కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిద గుడ్డు కాదు. మద్దతు ధర రైతులకు వస్తున్నది. అట్లనే యూరియా సబ్సిడీ, సర్పంచ్లకు వచ్చే పైసలు, మన ఎంఎన్ఆర్జీకి ఉపాధి హామీ అన్నా, లేకుంటే రైతు వేదికలన్నా, ఆఖరికి శ్మశాన వాటిక, ఎల్ఈడి బుగ్గలు, ఇవన్నీ గాడిద గుడ్లు కాదు. ఇది నిజంగానే వస్తున్నాయి. 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళలకు. పెన్షనర్స్లకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటున్నారు. పెన్షన్ వస్తలేదు, ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు. అదే కాక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. గివి గాడిద గుడ్డుల తీరు కనబడుతున్నాయి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టు ఎవరు తెలియదు. ఇవి గాడిద గుడ్లకు తీర కనబడుతున్నాయి. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు, మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ప్రకటించి దేశంలో రిజర్వేషన్ల వివాదానికి తెరదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రధానమంత్రి మోదీని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. భాజపా రాజ్యాంగాన్ని రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఒక చిన్న పద్ధతి బీసీ అనే పదం వాడలేదు, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో వాడలేదు, ఏ స్టేజ్ల ఓట్ల కోసం బీసీ అంటారు. కానీ బీసీల అభివృద్ధి దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధికి ఒక మంత్రిత్వ శాఖ పెడతాం, ఓ 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం, ఇంటికి ఒక 20 లక్షలు ఇస్తాం అని మా రిజర్వేషన్లు పెంచుతాం, చట్టసభలు రిజర్వేషన్లు ఇస్తామని ఒక్క మాట ఏ నాయకుని నోట రావడం లేదు. అందుకే అన్ని పార్టీలు ముక్త కంఠంతో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ కూడా రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే పార్టీ, దేశంలోని అన్ని పార్టీలు ముక్త కంఠంగా ఈరోజు ఆరోపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలో విధ్వంసం అవుతున్నాయని ఆచార్య హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలన్న ఆయన తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని హరగోపాల్ చెప్పారు. తర్వాత రాజ్యాంగం ఉంటుందా, రాజ్యాంగం ఉండదా, ఈ రాజ్యాంగ విలువలు ఉంటాయా, ప్రజాస్వామ్యం ఉంటుందా, పత్రికా స్వేచ్ఛ ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రమాదం. ఈ ప్రమాదాన్ని గుర్తించే తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ, భారత్ బచావ్ ఆందోళన కానీ, భారత్ జోగో అనేటువంటి అభియాన్ కానీ, మన రాష్ట్రంలోనే పౌర సమాజము ఇప్పుడు మనము నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండడానికి వీల్లేదు. తప్పకుండా పౌర సమాజం కూడా ఈ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏది ఆలోచించి ఓటు వేయాలి అనేటువంటిది మాత్రం మేము ప్రజలకు చెప్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో బీకాం ఫైనాన్స్ తో పాటు బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ వంటి కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3 దఫాలుగా సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. తొలిదశ రిజిస్ట్రేషన్లను మే 6 నుంచి ప్రారంభమవుతాయన్న ఆయన మే 25వ వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నట్లు ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 3న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జూన్ 4 నుంచి 13 వరకు రెండో దఫా, జూన్ 19 నుంచి 25 వరకు మూడో దఫా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నట్లు వివరించారు. జూలై 8 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం అదనంగా సిజిజి వారు ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ ఏంటంటే, ఎవరైతే ఈ దోస్త్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటారో సెల్ఫీతో మీ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విధానాన్ని ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఏ రకమైనటువంటి ఖర్చు లేదు, ఎవరికి ఏమి పే చేయకుండా, ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ సేవలో మీరు పే చేస్తే 35 రూపాయలు ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చేసేటువంటి ఈ ప్రక్రియ వల్ల ఎవరికి ఏ రకమైనటువంటి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకోగలిగితే మీ ఫోటో ద్వారా ఇంటర్నెట్ సంబంధించినటువంటి మీ మార్కులను క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఏ కోర్సులకు మీరు ఎలిజిబుల్లో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎడ్సెట్ 2024కు ఈ నెల 6 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎడ్సెట్ చైర్మన్ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తెలిపారు. 250 ఆలస్య రుసుంతో ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ సెట్ నిర్వహణ బాధ్యతలు రెండోసారి నిర్వహిస్తున్నట్లు ఆచార్య గోపాల్ పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ ప్రధాన రహదారిపై ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా అవుతోంది. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న తుమ్మ ఋషి అనే వ్యక్తి చెయ్యి దానికి తగలడంతో షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లి జిల్లా కుమ్మరికుంటకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా కృష్ణానగర్లో నివాసం ఉంటూ ప్రైవేటు కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఘటనపై మృతుడి భార్య సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఋషి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు. ములుగు జిల్లా జీవంతరావుపల్లి గ్రామ శివారులో ఉన్న సాయి సహస్ర
టెక్ రైస్ మిల్లుపై సివిల్ సప్లై అధికారులు దాడి చేశారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన 12 కోట్ల రూపాయల ధాన్యాన్ని ఇవ్వలేదని అధికారులు తెలిపారు. షూరిటీదారులకు నోటీసులు అందజేసినప్పటికీ 2019-2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యాన్ని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో మిల్లులో ఉన్న 6 కోట్ల రూపాయల విలువగల ధాన్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు సాయి సహస్ర రైస్ మిల్లుపై దాడులు నిర్వహించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అధికారి రాంపతి అన్నారు. మిల్లు యజమానులు ప్రభుత్వానికి మోసం చేయడమే కాకుండా రైతుల వద్ద తక్కువ ధరకు పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లు ద్వారా బియ్యాన్ని తీస్తున్నారని అధికారులు తెలిపారు. ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. 5 రోజులుగా చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి 5 బోన్లు, 25 కెమెరాలు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో బోనులో చిక్కినట్టు ఎఫ్డీఓ విజయానందరావు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షల కోసం దాన్ని నెహ్రూ జూ పార్కు తరలించారు. జూలో దీని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించనున్నట్లు ఆయన వివరించారు. చిరుతపులి చిక్కడంతో పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. క్రూర మృగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులకు గురికావద్దని అటవీశాఖ అధికారి నాగరాణి అన్నారు. సిద్దిపేట జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంత పరిధిలోని బోనాల, గోవిందాపూర్, రాంపూర్, కృష్ణాపూర్, పులిమామిడి, చిట్టోజ్పల్లి, రుక్మాపూర్, కన్యారం గ్రామ ప్రజలతో ఆమె అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమైన చిరుతపులి ఆనవాళ్లను విడుదల చేశారు. ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేశారు. కాదని ఎవరైనా అటవీ ప్రాంతంలోకి వెళ్లి ప్రమాదానికి గురైతే అటవీశాఖ అధికారులు బాధ్యులు కారని నాగరాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు ఇప్పుడు చూద్దాం. కంచుకోటలైన అమేఠీ, రాయ్ బరేలీలో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై సస్పెన్షన్ కు తెరపడింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయ్ బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. అమేఠీలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీలాల్ శర్మ కూడా నామపత్రాలు సమర్పించారు. ప్రియాంక గాంధీ మాత్రం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్ బరేలీలో ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. నామినేషన్లకు చివరి రోజైన గురువారం రాహుల్ రాయ్ బరేలీలో నామపత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. రాయ్ బరేలీ నుంచి రాహుల్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఉదయమే ఖరారు చేసింది. గత ఎన్నికల్లో అమేఠీలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా వైనాడ్ నుంచే పోటీ చేశారు. అయితే అమేఠీ, రాయ్ బరేలీలో గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలనే ఒత్తిడి వచ్చింది. 2004 నుంచి రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ రాహుల్ బరిలోకి దిగారు. మరోవైపు అమేఠీలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీలాల్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు. నుంచి 2019 వరకు అమేఠీకి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ ఈసారి రాయ్ బరేలీ నుంచి పోటీకి దిగటంతో ఆ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన శర్మకు అమేఠీ దక్కినట్లు తెలుస్తోంది.
అమేఠీ రాయ్బరేలీలో పోటీ చేసేందుకు రాహుల్ ప్రియాంక గాంధీలు సుముఖత వ్యక్తం చేస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించాయి. రాయ్బరేలీలో గెలిచినా వైనాడ్ను మాత్రం విడిచిపెట్టనని రాహుల్ వాదించినట్లు సమాచారం. అలా వదులుకుంటే కేరళలో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందనే భయం వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ సిద్ధంగా లేనని చెప్పడంతో తమ కుటుంబానికి కంచుకొట్టగా ఉన్న చోట పోటీ చేయకుంటే చెడు సందేశం వెళ్తుందనే ఉద్దేశంతో రాహుల్ పోటీకి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నరేంద్ర మోదీ చెబుతున్న అసత్యాలను తిప్పికొట్టడంలో ఆమె నిమగ్నమయ్యారని, విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అందుకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావద్దనే ఉద్దేశంతో పోటీలో లేరని తెలిపింది. ఏదైనా ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెడతారని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి 25 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి పోటీలో నిల్చున్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ అమేఠీ నుంచి బరిలోకి దింపింది. 5 దశాబ్దాల పాటు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే అక్కడ పోటీలో ఉంటూ వస్తుండగా తాజా ఎన్నికల్లో మాత్రం వారెవరూ బరిలో నిలపకపోవడంతో చర్చనీయాంశమవుతోంది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట. అలాంటిది 25 ఏళ్లలో తొలిసారి గాంధీ కుటుంబ సభ్యుడు పోటీలో లేకుండా ఆ నియోజకవర్గంలో ఎన్నిక జరగబోతోంది. 1967లో అమేఠీ లోక్సభ నియోజకవర్గం ఏర్పడగా 31 ఏళ్ల పాటు గాంధీ కుటుంబానికి చెందిన సభ్యులే ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీపై గెలుపొందారు. ఈసారి రాహుల్ గాంధీ అమేఠీ నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబానికి మరో కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి బరిలో దిగారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. గాంధీల తరపున కిషోరీలాల్ శర్మ అమేఠీ, రాయ్బరేలీలో వ్యవహారాలు చక్కబెట్టేవారు. చివరిసారిగా 1998లో గాంధీ కుటుంబేతరుడు రాజీవ్, సోనియా గాంధీల సన్నిహితుడు సతీష్ శర్మ అమేఠీ నుంచి పోటీ చేయగా భాజపా అభ్యర్థి సంజయ్ సిన్హా చేతిలో ఓడిపోయారు. లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ అదే స్థానం నుంచి పోటీ చేసి 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2004లో రాహుల్ గాంధీ రాజకీయ పునరాగమనం ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గానికి మారిపోయారు. 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2019లో మాత్రం గాంధీ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు వెళ్లిన రాహుల్ గాంధీ భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ నియోజకవర్గాల్లో అమేఠీ ఒకటి. ఈ స్థానం పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి 1967లో కాంగ్రెస్ తరపున మొదట విద్యాధర్ బాజ్పేయి పోటీ చేసి 2 పర్యాయాలు గెలుపొందారు. 1977 ఎన్నికల్లో మాత్రం జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీని ఓడించి వార్తల్లో నిలిచారు. 1980 ఎన్నికల్లో సంజయ్ గాంధీ, రవీంద్ర ప్రతాప్ సింగ్ మళ్లీ పోటీ పడగా ఈసారి సంజయ్ గాంధీ పైచేయి సాధించారు. అయితే 1981లో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మృతి చెందారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలో సంజయ్ గాంధీ సోదరుడు రాజీవ్ గాంధీ అమేఠీ నుంచి 2 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1991 వరకు రాజీవ్ గాంధీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో సతీష్ శర్మ గెలుపొందారు. ఈయన రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1996 ఎన్నికల్లోనూ సతీష్ శర్మ తిరిగి ఎన్నికయ్యారు. అయితే 1998లో మాత్రం ఆయనపై భాజపా అభ్యర్థి సంజయ్ సిన్హా విజయం సాధించారు.
అమేఠీలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీ లాల్ శర్మ పోటీ చేయనున్నారు. ఈయన గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. గాంధీ కుటుంబం గైర్హాజరీలో అమేఠీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను ఆయనే చూసినట్లు సమాచారం. అందుకే అమేఠీకి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కిషోరీ లాల్ శర్మ అమేఠీలో నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ 5వ విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.